హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం బండి అసలే కష్టం మీద నడుస్తోంది. తొలి వారంతో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి, కానీ తర్వాత సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 70% దాకా బయ్యర్ల పెట్టుబడులు రికవరీ అయిపోవడంతో నష్టాలు అనుకున్నంత స్థాయిలో ఉండవని అర్థమైంది. డీజే మూవీ ఆరంభం సూరత్వం చూసి బయ్యర్లు లాభాలు కూడా ఆశించారు. కానీ తర్వాత వాళ్ల ఆలోచన ఇప్పుడు మారిపోయింది. పెట్టుబడి తిరిగి వస్తే చాలనుకున్నారు. అయితే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చారు, కానీ కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు. సెకండ్ వీకెండ్లో ఓ మోస్తరుగా ఉన్న వసూళ్లు తర్వాత బాగా డ్రాప్ అయ్యాయి. దీనికి తోడు నాని సినిమా నిన్ను కోరి మంచి టాక్ తో మొదలైంది. దీంతో డీజేకి పంచ్ పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది. డీజేతో పోలిస్తే అంతకంటే ముందు విడుదలైన అమీతుమీ సినిమా పరిస్థితే మెరుగ్గా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో డీజేను నిన్ను కోరి కొట్టిన దెబ్బ పెద్దది. $2 మిలియన్ వసూలు చేస్తే తప్ప హిట్ కేటగిరీలోకి చేరని పరిస్థితి డీజేది. కానీ ఈ చిత్రం $1.5 మిలియన్ కూడా అందుకోదని స్పష్టమైపోయింది. 1.2, $1.3 మిలియన్ మధ్య డీజే ఫైనల్ కలెక్షన్లు ఉంటాయని అంచనా. బయ్యర్కి 4 కోట్ల దాకా నష్టమని అంటున్నారు. అక్కడ సెకండ్ వీకెండ్లో బన్నీతో పాటు డీజే టీం అంతా వచ్చి ప్రమోట్ చేసినా ఫలితం లేకపోయింది. 3వ వారంతో వసూళ్లపై పెట్టుకున్న ఆశల్ని నిన్ను కోరి తుంచేసింది. నాని సినిమా దెబ్బకు డీజే వాషౌట్ అయిపోయింది. యుఎస్ టాలీవుడ్ బాక్సాఫీస్ నాని పూర్తిగా ఆక్రమించేశాడు. నిన్ను కోరికి అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోంది. స్టార్ హీరోతో సమానంగా నానికి యుఎస్ లో మంచి బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.